ముఖ్యంగా చెప్పాలంటే గురు వీక్షణం 9వ స్థానం మీద ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు చాలా గొప్ప యోగాన్ని ఇస్తుంది. అలానే వ్యవసాయం చేసేటటువంటి వ్యవసాయదారులు కూడా మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఉత్తమమైన ఫలితాలే పొందుతారు. ఒక రకంగా చెప్పాలంటే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి గురుడు బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని ఇస్తాడు. ఇక్కడ మిథున రాశి వారి సంవత్సరం అంతా ఒక చిన్న పరిహారం పాటించాలి. గురుడు మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల నుంచి ఏది కూడా ఉచితంగా తీసుకోకండి. ఏది ఉచితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు. అంటే ఉచిత దానాలు తీసుకోవటం వలన మీ యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది ఆగిపోతుంది. అలానే ఉచిత సాయం పొందవద్దు, ఉచితంగా దానాలు తీసుకోవద్దు. ఖచ్చితంగా వీళ్ళు ఆరాధించవలసినటువంటి, వీళ్ళు చేయవలసినటువంటి స్తోత్ర పారాయణం ఏమిటి అంటే, వీళ్ళు చేయవలసినటువంటి స్తోత్ర పారాయణం దత్తాత్రేయ స్తోత్ర పారాయణం లేదా గురుచరిత్ర పారాయణం. ఇవి వీరికి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగిస్తాయి. గురువారం రోజున ఆవుకు పెసలు పెట్టడం వలన, పెసలు ఎందుకంటే మిథున రాశిలోనే ఉన్నాడు కదా, కాబట్టి పెసలు పెట్టడం వలన బుద్ధి వికసిస్తుంది. నెగిటివ్ థాట్స్తో బాధపడే వారికి ఆ నెగిటివ్ థాట్స్ తొలగిపోతాయి. ఆవుకి శనగల ఆహారంగా పెట్టడం వలన అన్ని రకాలైనటువంటి వ్యాధులు తొలగిపోతాయి. గొప్ప ఫలితాన్ని పొందుతారు.